మా శ్రీకాకుళంలో అయితే చలి అయితే మామూలుగా లేదు. అబ్బా! ఈ హిమాలయాల్లో ఉంటే ఎలా ఉంటదో తెలీదు గానీ, అలా ఉన్నట్టయితే ఉంది. ఇంక పొద్దున్న 10 అయినా సరేను లేవాలనిపించట్లేదు. దుప్పటి కప్పుకొని అలా ఉండిపోవాలనిపిస్తుందనమాట. వేడి నీళ్ళు ఇంకా తాగుతుంటే తాగాలని ఇప్పుడైతే ఇంక రెగ్యులర్‌గా ఉండే ఈ పప్పు చప్పచప్పగా ఉండేవైతే తినబుద్ధి కాలే. ఏదైనా సరే నాన్ వెజ్ కారంగా, వేడిగా తినాలనిపించింది. అందుకని అయితే అర కేజీ చికెన్ అయితే తెచ్చా. అర కేజీ చికెన్ తెస్తే ఇదిగోండి ఇందులో అయితే లివర్ అయితే వేశాడు. ఈ లివర్‌లో ఏముంటదో అర్థం కాదు గానీ, ఇది ఇలా అర కేజీ చికెన్‌లో ఆ చిన్న పీస్‌ని కాల్చుకొని లేదా కర్రీలో ఏసుకొని తింటే బావుంటది. సరేలే లివర్ బావుంది కదా అని ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాం అనుకో ఓన్లీ లివరు. అసలు చెల్లనైనా చెల్లదు. మొన్న కూడా ఇలానే సరే ఒక లివర్ బావుంటది కదా! ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని కూర వండుకొని తిన్నామనుకో కంప్లీట్ సాటిస్ఫై అయిపోవచ్చని అర కేజీ ఓ 2, 3 డేస్ ఉండి దాన్ని బయట పడేయడం అయింది కానీ చల్లలేదు. ఎప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ లివర్ కర్రీలో ఒక చిన్న ముక్క వచ్చినప్పుడు బావుంటది. అలానే దాన్ని ఎక్కువ తినాలనుకున్నా తినలేము. చిన్నప్పుడు అయితే ఇలా లివర్ వస్తే దాన్ని ఉప్పు, కారం వేసేసి ఇలా కాల్చుకొని తినేవాళ్ళం. అది గుర్తొచ్చి మళ్ళీ ఇలా తిన్నాననమాట. భలే ఉంది. మీరు కూడా చిన్నప్పుడు ఇలా లివర్‌ని కాల్చుకొని తిన్నారా?